3 years తర్వాత మళ్ళీ మూవీ తీయడం చాలా హ్యాపీగా ఉంది. సమ్మర్ బేబీ ఇస్ బ్యాక్, వింటే సమంత ఇస్ బ్యాక్ అంత. సమంత కంబ్యాక్ ఏంటో ఈ మూవీలో తెలుస్తుంది. సూపర్ హిట్. మేల్ డామినెన్స్ లేకుండా ఓన్లీ ఫీమేల్ క్యారెక్టర్ తో రచ్చలేపారు. బేసికల్లీ కాళికామాత లాగానే ఉండాలి, అది నచ్చింది. ప్రతి అమ్మాయి కాళికామాత లాగా ఉండాలని కోరుకుంటున్నాను. సేమ్ సమంతది కూడా అలానే ఉంది. సమంత ఫైట్ చేసింది వేరే రేంజ్. అసలు బీజిఎమ్స్ ఉన్నాయి. సమంత ఫైటింగ్ అయితే సూపర్. అసలు ఐ లవ్ యూ. ఫైట్ చేయాలన్నంత ఆనందం అనిపిస్తుంది. ధైర్యం, చాలా ధైర్యం ఉండాలి ఆడపిల్లలు. ఒక లేడీ ఎలా ఉండాలి ఒంటనే కాకుండా, అంకిత కాకుండా బయట ఎట్లా ఉండాలని సమంతాన్ని చూసి మేము నేర్చుకున్నామండి. చూసి ఆడవాళ్ళందరూ అలాగే బతకాలా, కరాటే నేర్చుకుని భలే కుమ్మిది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. దీంట్లో సమంతను మంచి పవర్ఫుల్ గా చూపెట్టింది. ఇద్దరు కోడళ్ళ మధ్యలో శ్రీముఖి సమంత మధ్యలో వచ్చే సరదాలు కానీ ఎమోషనల్ గా కానీ అదిరిపోతాయి అబ్బా. చాలా బాగుంది సినిమా అయితే. సమంత ఫైట్లు చేస్తా అంటే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద సినిమాలు కూడా అలాంటి ఫైట్లు లేవన్న. సమంత కెరీర్ లో ది బెస్ట్ మూవీ ఇది. సో ఆబ్వియస్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్. ఇచ్చి పడేశారు అడ్రినలిన్ రష్. పక్క సెకండ్ టైం కూడా వెళ్తా మూవీకి. అంత బాగా నచ్చింది. నా ఫేస్ లోనే చూడొచ్చు మీరు. నేను ఎంత ఎంజాయ్ చేసిన అంటే అంత ఎంజాయ్ చేసిన. అసలు ప్రతి ఒక్క అమ్మాయికి మూవీకి వెళ్తే నచ్చకుండా అయితే ఎవరు బయటికి రారు. అసలు ఈ మూవీ చూసాక నాట్ ఓన్లీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ అండి. బంగారం లాంటి కోడల్ని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తారో అలానే కాళికాదేవి లాంటి కోడల్ని కూడా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంటుందని నాకు అర్థమైంది. సో ఫుల్ ప్యాక్డ్ అన్నమాట. సో కామెడీ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నాం జనాలందరూ. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ లో అయితే సమంత యాక్టింగ్ ఉంది. అసలు గూస్ బంప్స్ అనమాట. తీసుకుంటున్నాను లైఫ్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అలా ఎదుర్కోవాలని. చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువనే బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది.